నాకు ఆశ్రమంలో చిన్న నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పుడు టెస్టులు చేసి నాకు క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయుర్వేద హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళామండి. ఆ మందులు వాడిన వారం రోజులకి ఆ నొప్పికి అన్నీ పోయింది. యూరేషన్ ఫ్రీగా అవుతుందమ్మా అన్న, అంత బాగుంది. ఈ రోజుకి కూడా ఆకలి బాగుంది, అన్నీ బాగున్నాయి. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నమస్తే సార్, అది కాతేరండి, రాయమండ్రి తాలూకు కాతేరండి. నాకు ఆశ్రమంలో చిన్న నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళమ్మ చూసి చిన్న కంతి ఉంది, హాస్పిటల్కి వెళ్ళి కంతి ఇంచేసుకోమని టెస్టులు చేసి నాకు క్యాన్సర్ అని చెప్పారండి. ముడ్డు కట్ చేసి సంచికి ఎడతామని చెప్పారండి. నాకు ఇష్టం లేక దానికి వచ్చేసానండి. నేను టైలరింగ్ చేస్తానండి. ఆ టైలరింగ్ చేస్తే మా కస్టమర్లు చాలామంది ఇలా క్యాన్సర్ అని చెప్పగానే ఇలా ఆయుర్వేదం వాడమ్మా హైదరాబాదు వాళ్ళ నా దిక్కున అడ్రస్ అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయుర్వేద హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళామండి. ఆ మందులు వాడే ముందు మాత్రం నొప్పి వచ్చేదండి. ఆ మందులు వాడిన వారం రోజులకి ఆ నొప్పికి అన్నీ పోయిందండి. యూరేషన్ ఫ్రీగా అవుతుందమ్మా అన్న, అంత బాగుంది. ఈ రోజుకి కూడా ఆకలి బాగుంది, అన్నీ బాగున్నాయి. 5 వరకు మీద మనిషిని కూడా నేను బాగున్నాను, హుషారుగా ఉన్నాను. నీరసం గట్ట తగ్గిపోయింది, బాగానే ఉన్నాను. ఇప్పుడు ఆ కంప్లైంట్ అనేది ఏం కనపడలేదు నాలో. అందుకని అప్పటి నుంచి నాకు బాగానే ఉందండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఏ కంప్లైంట్ లేదండి, బాగుంది. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.